నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 20వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష ద్వాదశి తిథి రాత్రి 10:41 వరకు, తదుపరి త్రయోదశి తిథి పూర్వ ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 2:04 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. ధ్రువ యోగం రాత్రి 2:48 వరకు, తదుపరి వ్యఘాత యోగం. భవకరణం ఉదయం 9:23 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 10:41 వరకు, ఆపై కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 10:11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:39 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, చంద్రోదయం మధ్యాహ్నం 3:47, చంద్రాస్తమయం రాత్రి 4:16. అభిజిత్ ముహూర్తం పగల 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుండి 7:38 వరకు. రాహుకాలం ఉదయం 9:06 నుండి 10:40 వరకు. గుళిక కాలం ఉదయం 5:57 నుండి 7:31 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:24 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:28 వరకు ఉంటుంది. రేపు వామన ద్వాదశి. విష్ణుమూర్తి దశావతారాలలో 5వ అవతారం వామనావతారం. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు వామన జయంతి. అన్ని వైష్ణవ దేవాలయాల్లో రేపు ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు రేపు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలతో విష్ణుమూర్తి రూపంలో ఉన్న వామనుణ్ణి పూజిస్తారు. కానీ శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి తిథి రోజు వామన జయంతి. రేపు విష్ణు దమనోత్సవం. రేపు భక్తులు దవనం ఆకులతో విష్ణుమూర్తి విగ్రహాన్ని అలంకరించి విష్ణు సహస్రనామాలతో పూజిస్తారు. రేపు కేరళలో త్రిశూర్ పూరం. రవి మేషరాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నప్పుడు త్రిశూర్లోని వడక్కునాథన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం విశేష ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శనివారం ద్వాదశి తిథి ఉత్తర ఫల్గుని నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు మధ్యాహ్నం 2:04 నుండి రాత్రి 10:41 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. గురు, యురేనస్ గ్రహాల సమాగమనం రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏర్పడుతుంది. మేషరాశిలో సంచరిస్తున్న యురేనస్ గ్రహానికి దక్షిణంగా 31 నిమిషాల కోణ స్థితిలో గురు సంచారం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.